ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మీద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దానకిషోర్, వికాస్ రాజ్ తదితరుల హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అవాస్తవ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 300 కోట్లు కొట్టేశారంటూ ఆరోపణలు చేశాడు. దీనిపై ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుతో అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. చెప్పండి మిత్రుల, దయచేసి ఈ నా అన్వేష్ గాడు వాడికి వాడి వైజాగ్ లో వాడి నేటివ్ వైజాగ్. ఓకే, వాడు షిప్ లో పనిచేసిండు, చాలా ఎన్నో ఏళ్ళు పనిచేసిండు. ఏ జాబ్ రాక షిప్పలు ఎత్తుడు, చిప్పలు గాడు అట్లాంటి పనులు చేసిండు. వాడు చేసినాక ఇక వానికి అలా బోర్ కొట్టి లేకపోతే కరోనా అప్పుడు వాని ఉద్యోగం పోయినట్టుంది. అప్పుడు ఏం చేసిండు అంటే వాడు ఈ ట్రావెలింగ్ అని పెట్టి అట్లా వాడు దేశాలు తిరిగి అట్లా వాడికి, ఎందుకంటే ఆ షిప్ లో పని చేసినప్పుడు అన్ని దేశాల గురించి ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి వాడు తిరిగిండు. ఆ ఏ దేశం పోయినా ఆడ ఏముంటది, ఏం చూపెట్టవచ్చు, అక్కడ వానికి భయము అవన్నీ లేకుండా వాడు అన్ని దేశాల మీద ఒక అవగాహన వచ్చింది కాబట్టి ఆ అనుభవంతో అన్ని దేశాలకు పోయిండు. చూపెట్టు, వద్దంటలేము. కానీ అబద్ధాలు చెప్పడము, లేకపోతే ఇంకోటి నాకు ఇంకా బాధ ఎక్కువ అవుతుందంటే వాడు రాజకీయాల మీద 1% అవగాహన లేకుండా రాజకీయాల గురించి మాట్లాడతాడు. తర్వాత అక్కడ పోయి ఓకే ఆ స్థలం అట్లుంది ఇట్లుంది చెప్పు, వద్దంటలేదు. కానీ అక్కడున్న చరిత్ర మొత్తం అబద్ధం చెప్తాడు. ఎందుకంటే మనకు అవగాహన లేకపోతే మినిమం రీసెర్చ్ చేసినాక చెప్పు. అది కాకుండా ఇక పొద్దుగా లేస్తే మీరు ఏ వీడియోనో చూడండి, అమ్మాయి లేకుండా వాడు ఒక్క నిమిషం కూడా బతకలేడు. వాడు ఇదేంత అంటే ఎందుకు చేస్తుండే అమ్మాయి, వానికి 2 రకాలుగా లాభం అమ్మాయితోటి. ఒకటి, ఆడపిల్ల ఉంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేది ఒకటి. రెండోది ఏంది, వానికి ఈ కోరికలు ఎక్కువ ఉన్నాయి, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. వాని ఒక్క ఛానల్ పెరగాలి కానీ వానికి 1-2 ఛానల్ ఉన్నాయి. ఒకటి నా అన్వేషణ అని ఉంది, ఇంకోటి ప్రపంచ యాత్రికుడు ఉంది. అది కాకుండా ఇంకా ఇవి 2 తెలుగు ఛానల్ ఉన్నాయి. అది కాకుండా ఒకటి నార్త్ ఇండియాకో హిందీలో ఇంగ్లీష్లో వేరే 3 ఛానల్ ఉన్నాయి. సో వాడు ఏమన్నా చేసుకొని వాడు పోయి ఇక్కడ ఏం చూపెడతాడో అది ఏదో చూపెడుతున్నాడు. కొందరు నచ్చిన వాళ్ళు చూస్తున్నారు, లేకపోతే లేదు. స్టార్టింగ్ లో వాడు నిజంగా ఏమంటారు కాంటెంట్ బేస్డ్ గానే పోయిండు. కానీ రాను వానికి ఎప్పుడైతే ఆడియన్స్ ఎక్కువైనరో, వ్యూస్ ఎక్కువైనాయో, ఇక ఆ వ్యూస్ పెరగడానికి వాడు చేసిన కథలు చెప్తా ఒక్కొక్కటి. తర్వాత ఏదైనా చేసుకొని వాడు బతుకుదల కోసం పోయిండు. వాడేమి బలిసి వాడి ప్యాషన్ కోసం. ఇప్పుడు కొందరు ఏంటంటే డబ్బుల గురించి ఆశించకుండా వాళ్ళ ప్యాషన్, ఓకే, అంటే ఈ దీని మీద చిల్లర ఏరుకోవడం కాకుండా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రావెలింగ్ కానీ, బుక్ రీడింగ్ కానీ, రకరకాలుగా ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషనేట్ తో పోయిన వాళ్ళు వేరే లెక్క. ఇప్పుడు రవి తెలుగు ట్రావెలర్స్ అని ఒక ఆయన అమెరికాలో రిచ్మండ్ లో ఉంటాడు. సో ఆయన దాదాపు ఎన్ని దేశాలు తిరిగిండు, అన్ని దేశాలు తిరిగేసిండు. ఫట్ ఆయన సొంత పైసలు మొత్తం ఖర్చు పెట్టుకున్నాడు, తిరిగిండు. అంటే ఆయనకి అదొక రికార్డు క్రియేట్ చేయాలని కొందరికి ఉంటుంది. కొందరికేమో నిజంగా వాళ్ళు దే ఎంజాయ్. ఇప్పుడు కొందరు అమ్మాయి ఉంది, వాండరింగ్ విత్ పెయింట్ అని, తెలుగు యాత్రి అని, మన గోదావరి కని అమ్మాయి. వాళ్ళు పాపం మస్తు కష్టపడుతున్నారు. పైసలు వ్యూస్ పెద్దగా లేకుండా, డబ్బులు లేకుండా, హాస్టళ్లలో ఉంటూ దేశంలో టెంట్లలో వండుకుంటూ ఏదో చేస్తున్నారు. సో ఏది ఏమైనా వీడు అడ్డదాట్ల అట్లా వ్యూస్ పెంచుకునే నేనేం వాడిని తప్పు పడతలేను. కానీ వానిలాగా మిగతా వాళ్ళు కూడా పాపం ఏదో 4 పైసలు సంపాదించుకోవాలని ఆశపడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇలా ఆమె ఎవరు, ఆమె పేరేంది, ఇలా మేడం అంతే అని ఒక ఆమె శ్రీవాణి టీవీ యాక్ట్రెస్ దుమ్ము ఉంటది. సో ఆమె వాళ్ళ మగుడు ఇద్దరు దుమ్ము ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి మరి వాళ్ళు ఏం పాడైంది, వాళ్ళ ఏమి ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పుడు ఆ మేడం అంతే అంటే ఆమె దానిలో నీకు ఎంటర్టైన్మెంట్ దొరకదు. పోనీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియలేని ముచ్చట ఏమైనా తెలుసుకుందామంటే అది ఉండదు. అయినా సరే ఆమెకు అన్ని వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళు వచ్చిన పైసలతోటి ఆమె ఇల్లు కొనుక్కుందాం, 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన ఇంటికి అని చెప్తున్నారు. 2 రకాలుగా వీడియోల వల్ల 2 రకాలుగా లాభం కావాలి సోషల్ మీడియాలో. అయితే మనకు తెలియని సమాచారం తెలియాలి. ఇప్పుడు డాక్టర్ శ్రావణ బుగ్గారెడ్డి ఒక ఆమె పెడుతున్నది, డాక్టర్ గైనకాలజిస్ట్. సో అందులో ఒక 10 వీడియోలలో ఒక 2 వీడియోలలో అంటే మనకు తెలియని కొత్త విషయం అన్న తెలుస్తుంది. అయితే కొత్త విషయం అన్న నాలెడ్జ్ అన్న తెలవాలి,
లేదు అంటే సినిమాలు అనుకో, ఇప్పుడు అదేంది మొన్న సినిమా వచ్చింది వెంకటేష్ది, ఎంటర్టైన్మెంట్, నవ్వుకునుడు, ఓ పాట చూస్తే ఒక సంతోషం అనిపించడు, ఐదో ఎంటర్టైన్మెంట్ అన్నా దొరకాలి, అందులో వినోదం అన్నా రావాలి, లేదు అంటే సమాచారం అన్నా దొరకాలి. ఈ రెండు కాకుండా కూడా టైం పాస్ కోసం సీరియల్ చూసినట్టుగా అట్లా చూస్తున్నారు, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు అమ్మ చేతి వంట ఆమె మనకు తెలియని వంటలు చేసి అవి చేసి వాళ్ళు తింటారా అంటే మళ్ళీ వారెత్తారు వాళ్ళు. కానీ మనకు అట్లా చూపెడతారు, అవి మనం ఇంట్లో చేసుకుంటే మనం తినలేము, మనకు తెలియని వంటలు ఏం కావు అవి. అయినా సరే ఆమె పెడుతుంది, వీళ్ళు చూస్తారు, ఆమెకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, ఇంకోటి కొనుక్కుంటారు. ఇట్లా రకరకాల ఉన్నారు. ఈ సోషల్ మీడియా యాక్టివ్ అయినాక వాళ్ళు ఏది 4 పైసలు సంపాదించుకుంటున్నారు చాలా మంది అయిపోయారు. కొద్దిగా వాళ్ళు ఏం చెప్తున్నారు రిపోర్ట్లు, నిద్రపోతలేరు చక్కగా, ఒక్కొక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయని చెప్తున్నారు. జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది, భారతదేశంలో ఎక్కువ ఉన్నది, చైనాలో ఉన్నది, ఏషియాలో ఎక్కువ ఉన్నది. సో ఉన్నప్పుడు అమెరికా ఛానల్ కూడా వాళ్ళు ఇండియా కాంటెంట్ ఎక్కువ చూపెడుతున్నారు, ఎందుకని ఎక్కువ వ్యూస్ వస్తాయని. అంటే ఎవడైనా సరే సోషల్ మీడియాలో 4 పైసలు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, అది పైసలు ఉన్నోడు లేనోడు, ఏది అమెరికను, ఇండియను, ఇంకోడు ట్రై చేస్తున్నారు, రైట్ కదా. ఒకప్పుడు టీవీ ఛానళ్ళు బతికేటోళ్ళు అడ్వర్టైజ్మెంట్ల మీద, ఈ ఏమంటారు ప్రమోషన్స్ మీద. ఇప్పుడు ఏమైపోయింది, అది ప్రతి ఒక్కడు మీడియా అయిపోయాడు, ప్రతి ఒక్కడు టీవీ ఛానల్ అయిపోయాడు. సో ఆ పరిస్థితులలో వాడు సంపాదించుకోగా మనం వద్దంటలేము, వానికి వ్యూస్ రాంగ్ వద్దంటలేము. కానీ నీవు ఎదగడానికి మిగతా అందరిని దొక్కేస్తా అని అటువంటి ఆ భావజాలం ఉన్నది, అది కరెక్ట్ కాదు. లాస్ట్ ఆ వాడి మరి మెయిన్ ఛానల్లో పెట్టాడు అవి, ఎందుకంటే ఆ మెయిన్ ఛానల్ ఓన్లీ ట్రావెలింగ్ రిలేటెడ్ పెడతాడు. ఇంకో ఛానల్ పెట్టుకుంటాడు ప్రపంచ యాత్రికుడు అని, గల్లా అందరి మీద లాస్ట్ 4-5 వీడియోలు చూడండి, లేకపోతే ఈవెన్ నాన్ వేసిన ఛానల్లో స్టార్టింగ్ లో వీడియోలు చూడండి. నాకు ఎంసీఎం చేసిర్రు, నా ఎంసీఎం చేసిర్రు, నా వ్యూస్ అని లేకుండా చేసిర్రు, వానికి ఏం లేకున్నా వానికి ఉమా ట్రావెల్ అనికి వస్తుంది, ఇంకోనికి వస్తుంది, వానికి ఏమొస్తే నీకేందిరా అంటే వాడు కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే వానికి వ్యూస్ పెరుగుతాయి. ఏమి బతుకురా ఇది చెప్పండి మిత్రులారా. సో ఇట్లా ఈ లాస్ట్ 4-5 వీడియోస్ అయితే ఏం పెడుతున్నాడు, లోకల్ బాయ్ నాని అరెస్ట్ అని వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ జైల్లో పెట్టి పెడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఆ లోకల్ నాని, ఆయన కూడా వైజాగ్, ఆయన లోకల్ బాయ్ నాని అంటే ఆయనకు వ్యూస్ బాగా వస్తున్నాయి, ఆయనకి పైసలు వస్తున్నాయి, వీడు ఏం చదువుకోకుండా గిన్ని పైసలు ఎట్లా వస్తున్నాయి అని వీనికి మనసు పడతలేదు. వీనికంటే ఎక్కువ వ్యూవర్స్ ఉన్నారు, వీనికంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారని. అరే వానికి ఉంటే నీకేం పోయిందిరా, వానికి ఉంటే సంతోషపడు. ఇప్పుడు అందులో ఏ ముచ్చట లేకపోతే ఎవరు చూడరు, అది లోకల్ బాయ్ నాని కానీ ఇంకోటి కానీ అందులో ఆ లోకల్ బాయ్ నాని చెప్పేదాన్ని ఎంతో కొంత విషయం ఉండొచ్చు. ఎందుకు వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు, ఆయన డబ్బులు సంపాదించుకుంటే నీకేం వచ్చింది. ఎస్, బెట్టింగ్ యాప్స్ గురించి నేను మాట్లాడతా. సో అయితే లోకల్ బాయ్ నాని గురించి అట్లా పెట్టిండు. ఆ తర్వాత ఏం పెట్టిండు, ఇది లోకల్ బాయ్ నాని తర్వాత ఇయ్యాలనుకుంటా పల్లవి ప్రశాంత్ మీద పెట్టిండు, రైతు బిడ్డ గానే కాదని పెట్టిండు. తర్వాత ఏం పెట్టిండు, సన్నీ యాదవ్ ఆయన బైక్ మీద ఎన్నో దేశాలు తిరిగినాయని ఆయన పోతాడు, అయితే ఆయన మీద పెడుతున్నాడు. ఏమని, ఆయన అంట ఒక దేశం నుంచి ఇంకో దేశం మధ్యలో పోయేటప్పుడు సముద్రం ఉన్న దగ్గర ఆయన బైక్ ని పడవలో పెట్టుకొని, అది షిప్ లో పెట్టుకొని ఆ దేశం పోయినాక బైక్ తీసుకొని నడిపిండు. అది తప్ప అంట. ఆ దేశం బైక్ మీద పోతారంట. ఎట్లా పోతారా, నీళ్ళల్లో బైక్ మీద పోతారా? అరే నాన్ వేసిగా చెప్పండి మిత్రులారా, బైక్ మీద పోయిందంటే సముద్రంలో ఎట్లా బైక్ నడిపొస్తుంది? 70% భూమి నీళ్ళే ఉన్నాయి, ఉన్నప్పుడు 20% భూమిలో ఎట్లా పోతారు? ఒక ల్యాండ్ అక్కడి నుంచి ఎట్లా పోస్తుందిరా? అయితే ఫ్లైట్లన్న పెట్టుకొని పోవాలి, షిప్లన్న పెట్టుకొని పోవాలి. అదే ఏడ ల్యాండ్ ఉంటే ల్యాండ్ మీద బైక్ నడుపుతాడు, నీళ్ళ మీద నడపలేడు కదా, వాడు గాల్లో నడపలేడు కదా. తప్ప అది. దాని మీద వీడు వీడియో చేసి వాడిని అవమానిస్తాడు. వీడు చేస్తున్నాయని సొక్క పనులు, మిగతా వాళ్ళందరూ ద్రోహులు.